నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయం తెల్లవారుతూనే సుమారు 6-7 గంటల ప్రాంతంలో మారేడుమిల్లి దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో నక్సలైట్ సీనియర్ మోస్ట్ నాయకుడు మోస్ట్ వాంటెడ్ అయినటువంటి హిడ్మా అలియాస్ సంతోష్ని పోలీసులు ఎన్కౌంటర్ మట్టు పెట్టారు. ఆయనతో పాటుగా ఆయన సతీమణి మరో 6 ఎన్కౌంటర్లో చనిపోయినట్టు చెప్తున్నారు. మరో 4 ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నట్టుగా వాళ్ళ గురించి సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అయితే హిడ్మా డైరీలో దొరికినటువంటి కీలక విశేషాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 4-5 జిల్లాల్లో భారీగా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అడవిని వదిలిపెట్టి పట్టణ ప్రాంతాల్లో షెల్టర్స్ తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే విజయవాడ నగరంలో ఉన్న న్యూ ఆటో నగర్ ప్రాంతంలో దాదాపు 32 మందిని అరెస్ట్ చేశారు. ఒక ఇంట్లో వాళ్ళు తలదాచుకున్నారు. వాళ్ళంతా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు. అలాగే ఏలూరులో ఒరిస్సా నుంచి వచ్చిన మరో 15 మందిని మరొక గేటెడ్ కమ్యూనిటీలో అరెస్ట్ చేశారు. కాకినాడలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అలాగే ఏలూరు, కాకినాడ, అల్లూరు సీతారామరాజు జిల్లా 5 జిల్లాల్లో భారీగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రేపు డీజీపీ గారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకి అందిస్తారని చెప్తున్నారు. ఈ అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే గఫూర్ గారు, సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో మల్లెల లింగారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, వారు జాయిన్ అవుతారు. అలాగే రెడ్డన్న గారు, రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు నమస్కారం. నమస్తే శ్రీనివాసరావు గారు, మీకు ప్యానెల్లో ఉంటున్న పెద్దలకు అందరికి కూడా నమస్కారాలు. ఆంజనేయ రెడ్డి గారు, మనం విన్నాం అంటే రిపీటెడ్గా గతంలో అనేక ప్రభుత్వాలున్న అడపాదడపా కార్యక్రమాలు, నక్సలైట్ని అణిచివేయాలన్న ఒక ఆలోచన ఉంటుంది. కానీ కంటిన్యూస్గా ఒక ఆపరేషన్ లాగా, ఆపరేషన్ ఖగార్ పేరుతో ఒక డెడ్ లైన్ పెట్టుకొని మరి ఈ 2026 మార్చి కల్లా మొత్తం నక్సలిజం అన్నది లేకుండా చేయాలన్న గట్టి పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్ షా గారు ఈ బాధ్యత తీసుకున్నారు. అప్పటి నుంచి మనం దాదాపు సంవత్సరం పైగా చూస్తూ ఉన్నాం. వెనకడిగా అన్నదే లేకుండా ఎక్కడికక్కడ మట్టు పెట్టేస్తున్నారు. లొంగిపోమని చెప్తున్నారు, లొంగిపోకపోతే ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది లొంగిపోయారు కూడా, 100ల సంఖ్యలో లొంగిపోయారు. మనం ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో భారీగా లొంగిపోతున్నారు. కీలకమైనటువంటి నాయకుడు హిడ్మా ఈ గెరిల్లా ఆపరేషన్స్లో భారీ దాడుల్లో వ్యూహకర్తగా చెప్పుకునేటువంటి హిడ్మా దొరికితే ఇక దాదాపుగా పూర్తయినట్టే అని చాలా కాలం నుంచి అంటూ వచ్చారు. ఆ హిడ్మా ఇవాళ ఉదయం పోలీస్ కాల్పుల్లో మరణించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆశ్చర్యంగా 10ల సంఖ్యలో దాదాపు 60-70 మంది ఉన్నారన్నారు. ఇంకా ఎక్కువ ఉంటారని తెలియదు. ఇవాళ ఒక్కరోజే దాదాపు 50 మంది పైగా వివిధ పట్టణాలలో షెల్టర్ తీసుకున్న నక్సలైట్లని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళలో ఒక 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఏంటి, ఏం జరగబోతుంది? శ్రీనివాస్ గారు, మీకు అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికి కూడా నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వము, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు 31 మార్చి 2026 కల్లా దేశంలో మావోయిజాన్ని, మావోయిస్టు వాళ్ళ యొక్క వ్యవహార శైలిని ఆపేయాలా, అంతమొందించాలా, ఈ హింసను ఆపాలా, మావోయిస్ట్ హింసను చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని అనేక సందర్భాల్లో హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఈరోజు 180 జిల్లాల నుంచి మన ఏప్రిల్ వరకు లెక్క చూసుకుంటే కేవలం 12 జిల్లాలకే పరిమితం అయింది. ఈ 12 జిల్లాల నుంచి కూడా ఈ 4-5 నెలల్లో ఏ జిల్లాల్లో అంతమైందో మనకి లెక్కలు తెలియాల్సి ఉంది. ఈరోజు మనం హిడ్మా అనే ఎన్కౌంటర్ లో చనిపోయారు. వారి శ్రీమతి చనిపోయింది. ఆయన అంచెల్లో ఒక 4 చనిపోయారు. మనందరం కూడా తెలుసు, ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ హిడ్మా తల్లి గారి దగ్గరికి వెళ్ళి ఆమెతోటి కలిసి భోంచేసి, అమ్మా మీ అబ్బాయికి విజ్ఞప్తి చేయండి, వచ్చి జనజీవన స్రవంతిలో కలవమనండి, లొంగిపోమనండి, ఆయుధాలని ఇవ్వమనండి అని చాలా ఆమెతోటి, ఆ పెద్ద ఆమెతోటి భోజనం కొట్టి తల్లి కూడా అప్పీల్ చేస్తుంది. కానీ పెడచెవిన పెట్టారు. ఈ రోజు ఏం జరిగిందో మనం చూసాం. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చిత్తశుద్ధితోటి మనం చూసాం కదా శ్రీనివాస్ గారు, అనేక మంది అమాయక ప్రజలు, రాజకీయ నాయకులు, ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ తో సహా నర్సిరెడ్డి గారు అనుకుంటాను స్పీకరు, వారిని ఏ విధంగా హత్య చేశారు, వారి కుటుంబ సభ్యులు, అనేక మంది అమాయకుల్ని, ఎస్సీలు, ఎస్టీలు, వాళ్ళకి ఎవరికైతే అనుమానం ఉంటో వీళ్ళు పోలీసు
పోలీసులు ఇన్ఫార్మర్లని కానీ ఏమాత్రం ఆధారం లేకుండా అనుమానం ఉంటే కాల్ చేయడం, అదేవిధంగా కంగారు కోర్టులో నడపడం, బహిరంగ వాళ్ళ యొక్క డామినేషన్ ఉండే ప్రదేశాల రచ్చబండ్ల దగ్గర వాళ్లే కోర్టులో నడిపేసి వాళ్లే శిక్షలు విధించేసి వాళ్ళనే చంపేసిన సందర్భం ఉండదు. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలోనే పేరెన్నికగల ప్రజాస్వామ్య దేశం, మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అని మనం భారతదేశాన్ని గురించి, భారతదేశము కేవలం 1947 నుంచి కాదు, మన చరిత్ర 5-6 వేల సంవత్సరాల చరిత్ర, ప్రజాస్వామ్యము, విలువలు ఇవన్నీ కూడా మనం చూసాం. చరిత్రలో మనం చూసాం కదా, శ్రీరామచంద్రుడినే ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఒక సాధారణ వ్యక్తి శ్రీరామచంద్రుడు మీద సీతమ్మ మీద చేసిన వ్యాఖ్యలకి శ్రీరామచంద్రుడు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది, ఆయన చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అది పెద్ద చరిత్ర కరెక్టా కాదు. కానీ మన యొక్క డిఎన్ఏ ఏదైతే ఉందో అదే ప్రజాస్వామ్య విలువలతో కూడుకున్నది. అన్ని ఆలోచనలకి అవకాశం కలిపి అందరినీ అకామిడేట్ చేసుకునే పరిస్థితి, మల్టీ పార్టీ డెమోక్రసీ ఉంది. అనేక చిన్న చిన్న రాజకీయ పార్టీలు ఈరోజు ఎన్నికల్లో పాల్గొంటున్నారు, పోటీ చేస్తున్నారు, వాళ్ళ సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని పక్కన పెట్టేసి కమ్యూనిజం పేరుతో, మావోయిజం పేరుతో, నక్సలిజం పేరుతోటి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోం, అడవుల్లో ఉంటాం, మేము గ్రామాలను బెదిరిస్తాం, గ్రామాల్లో ఉండే అమాయక ప్రజలు బెదిరిస్తాం, అక్కడ అభివృద్ధిని మేము రానివ్వము, రోడ్లు వేయనివ్వము, స్కూల్స్ పెట్టనివ్వము, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనివ్వము, వాళ్ళ అభివృద్ధిని ఏమాత్రం మేము ఆమోదించమని చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా దారుణంగా మనం అనేక 50, 60, 70 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఈ రోజు దానికి ముగింపు పలకబోతుంది. ఇప్పటికైనా అనేక సందర్భాల్లో హోంమంత్రి గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వాలు చెప్పాయి, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో చెప్పాయి, మీరు ఆయుధాలను పక్కన పెట్టి రండి, జనజీవన సంస్థలో కలిసండి, మీకు ఉన్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మీ ఆలోచన విధానం ఎంత ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనండి, ప్రజలను మీ వైపు తిప్పుకొని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కేంద్రం చిత్తశుద్ధితోటి సిన్సియర్ గా ఈ యొక్క సమస్యని అంతం పలకాలని ఈ రోజు కేంద్రం పనిచేస్తున్న సందర్భంగా ఆ ఫలితం ఈ రోజు మనం చూస్తున్నాం. కానీ గత ప్రభుత్వాలు ఏమిటి, గత ప్రభుత్వాల్లో కొంతమంది వాళ్ళకి అనుకూలమైన మావోయిస్టులే నిజమైన దేశభక్తులు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వాల్లో వాళ్ళకి ఇన్ఫార్మర్లు కూడా, వాళ్ళకి సమాచారం అందించిన ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు ఇట్లా జరగబోతుందని మనం. కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితి లేదు. చాలా పక్కడబందీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ సమస్యను ఏ విధంగా ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఈ రోజు చర్చతో పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. మిగతా వాళ్ళు కూడా వచ్చి లొంగిపోవచ్చు. మీరు చెప్పారు కదా, 100 మంది లొంగిపోయారు. ఈ హిడ్మా ఈ రోజు ఎన్కౌంటర్ లో చనిపోయిన హిడ్మా 100 మంది ప్రాణాలకి తీసుకున్నాడు కదా. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని, సాధారణ ప్రజల్ని, అదేవిధంగా రాజకీయ నాయకులు మనం చూసాం కదా, ఎంత దారుణంగా మనం వ్యవహరించారు. కాబట్టి ఈ రోజు దానికి ముగింపు పలకపోతుంది. మీరు చెప్పినట్టుగా ఇంకా ముందుగానే ఈ మార్చి 31 కంటే ముందుగానే ఈ అనుకున్న టార్గెట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంతో పూర్తి చేస్తాయని కూడా మనం అనుకుంటున్నాము. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకెవరైనా మిగిలిన అడవుల్లో రమ్మనండి, పబ్లిక్ లోకి వచ్చి వాళ్ళు జనజీవన సంస్థలో కలిసిపోతే ఈ యొక్క హింసకు తావుండదు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను శ్రీనివాస్ గారు. నేను డిగ్రీ చదివేటప్పుడు కాలేజీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కూడా అనేక సందర్భాల్లో ఒక పోలీసు అధికారిని కలిసే అవకాశం వచ్చేది. మా స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఆయన ఒక విషయం చెప్పేవాడు ఎప్పుడు కూడా, ఆంజనేయ రెడ్డి, వన్ హూ లవ్స్ అండ్ లివ్స్ ఇన్ వైలెన్స్ he must end in violence, not in silence. వైలెన్స్ ఆధారంగా చేసుకుని నడపాలనుకుంటే ఆ వైలెన్స్ లోనే, ఆ హింసలోనే వారు కోల్పోతారు, ప్రాణాలు కోల్పోతారని. కాబట్టి అదే ఈ రోజు జరుగుతుంది. హింసను ఆధారంగా చేసుకుని రాజకీయ సిద్ధాంతాలని, రాజకీయాలని లేదా ప్రభుత్వాలకు వచ్చి జరగాలంటే అది తుపాకీ పట్టుకున్న వాడు తుపాకీతోనే పోతాడనే విషయం ఈ రోజు స్పష్టంగా అర్థం.